బహుమతులు సంపాదించడం. ది లిటిల్ రెడ్ హెన్స్ టేల్. హాయిగా ఉండే పొలంలో శ్రద్ధగల చిన్న ఎర్రకోడి నివసించింది. ఆమె అలసిపోని పని నీతి మరియు శ్రద్ధగల స్వభావానికి ప్రసిద్ధి చెందింది. పొలాన్ని సజావుగా నడిపించడానికి ఎల్లప్పుడూ వివిధ పనులతో బిజీగా ఉండేది. ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆ చిన్న ఎర్రకోడి పొరపాటున కొన్ని బంగారు గోధుమ గింజలను చూసింది. తాజా రొట్టె గురించి ఆలోచించగానే ఆమె ఉత్సాహంతో గట్టిగా పట్టుకుంది. కాని ఆమె ఒంటరిగా చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె తన స్నేహితులను, సోమరి కుక్కను, నిద్రపోతున్న పిల్లిని మరియు శబ్దం చేసే బాతును సేకరించి, ఈ విత్తనాలను నాటడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. ప్రతి ఒక్కరూ నిరాకరించారు. కష్టపడి పనిచేయడం కంటే వారి విశ్రాంతి కార్యకలాపాలను ఇష్టపడ్డారు. నిశ్చయించుకుని ఆ చిన్న ఎర్రకోడి స్వయంగా విత్తనాలను నాటింది. అవి మొలకెత్తడం, సూర్యుని వైపు మొలకెత్తడం చూస్తూ ఆమె రోజురోజుకు వాటికి నీళ్లు పోసింది. ఆమె స్నేహితులు చూశారు కాని సహాయం అందించలేదు. గోధుమలు పొడవుగా మరియు బంగారు రంగులోకి పెరుగుతున్నప్పుడు చిన్న ఎర్రకోడికి అది కోత సమయం అని తెలుసు. మళ్ళీ ఒకసారి ఆమె తన స్నేహితులను అడిగింది, గోధుమలు కోయడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? వారందరూ సాకులు చెబుతూ నిరాకరించారు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆ చిన్న ఎర్రకోడి గోధుమలను తానే కోసుకుంది. ఆమె దానిని కట్టగా కట్టి పిండి చేయడానికి మిల్లుకు తీసుకువెళ్ళింది. ఆమె స్నేహితులు పాఠం ఏమిటో తెలియక తమ పనిలేకుండానే గడిపారు. చేతిలో పిండితో ఆ చిన్న ఎర్రకోడి పొలానికి తిరిగి వచ్చింది. ఆమె అడిగింది, రొట్టె కాల్చడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? మళ్ళీ ఆమె స్నేహితులు నిరాకరించారు. ప్రయత్నం కంటే వారి స్వంత సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ చిన్న ఎర్రకోడి పిండిని పిసికి పైకి లేపింది. చివరకు రుచికరమైన బంగారు రొట్టెలుగా కాల్చింది. వెచ్చని, ఆహ్వానించే వాసన పొలమంతా నిండి ఆమె స్నేహితులను దగ్గరకు తీసుకువచ్చింది. బ్రెడ్ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ చిన్న ఎర్రకోడి దానిని టేబుల్ మీద పెట్టింది. ఆమె స్నేహితులు ఆసక్తిగా గుమిగూడారు. వారి నోళ్లు నీళ్లు కారుతున్నాయి. కాని ఆ కోడి ఒక పాఠం చెప్పవలసి ఉంది. ఈ రొట్టె తినడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? ఆమె ఒక్కొక్కటి చూస్తూ అడిగింది. సోమరి కుక్క, నిద్రపోతున్న పిల్లి, సందడి చేసే బాతు అన్నీ ఒక ముక్క తినాలని కోరుకున్నాయి. కాని ఆ చిన్న ఎర్రకోడి తల అడ్డంగా ఊపింది. నువ్వు విత్తనాలు నాటడానికి, గోధుమలు కోయడానికి, రొట్టె కాల్చడానికి సహాయం చేయలేదు అని ఆమె అంది. కాబట్టి నేనే తింటాను. మరియు దానితో ఆమె తన శ్రమ ఫలాలను ఆస్వాదించింది. ప్రతి కాటును ఆస్వాదిస్తోంది. ఆమె స్నేహితులు ఆకలి, విచారం కలగలిసి చూస్తూ ఉన్నారు. వారు తమ ప్రతిఫలాల కోసం కృషి చేయడం మరియు సహకరించడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించారు. ఆ చిన్న ఎర్రకోడి పాఠం స్పష్టంగా ఉంది. ఆ రోజు నుండి సోమరి కుక్క, నిద్రపోతున్న పిల్లి మరియు శబ్దం చేసే బాతు ఆ పనిలో చేరాయి. వారు కలిసి నాటారు, కోశారు మరియు కాల్చారు. వారి సమిష్టి ప్రయత్నాల ప్రతిఫలాలను పంచుకున్నారు. ఆ చిన్న ఎర్రకోడి కథ పొలం అంతటా వ్యాపించింది. ఇది కేవలం రొట్టె గురించి కాదు. ఇది జట్టు కృషి, బాధ్యత మరియు మీ మార్గంలో సంపాదించడం వల్ల కలిగే సంతృప్తి గురించి. చివరికి ఆ చిన్న ఎర్రకోడి మరియు ఆమె స్నేహితులు కలిసి మరిన్ని రొట్టెలను ఆస్వాదించారు. ప్రతి ఒక్కటి కృషి మరియు సహకారం యొక్క విలువను గుర్తుచేస్తాయి. పొలం బాగా అభివృద్ధి చెందింది. వారి స్నేహాలు కూడా అలాగే అభివృద్ధి చెందాయి. దయచేసి నా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి.